వేములవాడ రాజన్నాలయ ఒప్పంద కార్మికుడి మరణానికి అధికారులే కారణమని ఈవో కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న తమ కుమారుడి మరణానికి ఆలయ అధికారులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు రాజన్న ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఘటన ఆదివారం రోజున చోటు చేసుకుంది. వేములవాడ రాజన్న ఆలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న గాంధీనగర్ చెందిన పెంట ఓంకార్ పై విధులకు ఆలస్యంగా వచ్చాడని, కులం పేరుతో దూషించాడని, దీంతోనే తన కుమారుడు తీవ్ర మానసిక క్షోభకు గురై గత నెల 30న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఆలయ ఈవో ప్రధాన కార్యాలయం గేటు ఎదుట ఆదివారం రోజున ధర్నా నిర్వహించారు. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని, కుల అహంకారంతో 4వ తరగతి ఉద్యోగులను ఇలా అనేక మందిని అవమానపరుస్తున్నారని వారు ఆరోపించారు. తమ కుమారుడి మృతికి కారణమైన సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు ఆలయ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందరు ముంగట అవమానం ఉంచిండు నా కొడుకును. అంత మందిరం నా కొడుకును చేతులు కట్టుకొని నిలబెట్టి నా కొడుకును తిట్టిండు. మళ్ళీ తిట్టింది కాక మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చినాక మళ్ళీ పోయినాక తెలంగాణ ఆఫీసులో పిలిపించుకొని లెటర్ రాపించి కాలు మొక్కించుకొని తప్పైందని కాలు మొక్కించుకొని నా కొడుకుని ట్రాన్స్ఫర్ పెట్టిండు. వాడు రామకిషన్ రావు కొడుకుని చంపిండు. వేములవాడ ఆలయ ఉద్యోగిగా కాంట్రాక్ట్ పద్ధతి గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పెంట ఓంకార్ అనే ఒక ప్లంబర్గా విధులు నిర్వహిస్తున్నాడు గత 15 సంవత్సరాలుగా. అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆలయ ఇంజనీరింగ్ అధికారులు, అయితే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో రామకృష్ణరావు గారు, అదేవిధంగా నాగరాజు గారు ఈ యొక్క మా యొక్క తమ్మునిపై మానసిక ఒత్తిడికి గురి చేసి నువ్వు విధులకు 15 రోజులు గైర్హాజరైనావు అని చెప్పి మానసిక ఒత్తిడికి గురి చేసి ఆయనను ఆత్మహత్య చేసి చనిపోయే విధంగా ప్రేరేపించారు. దీనికి సంబంధిత బాధ్యత పూర్తిగా వారే తీసుకోవాలి. ముఖ్యంగా అంతేకాకుండా కులం పేరుతో దూషించి ఆయనను మానసిక క్షోభకు గురి చేశారు. అంతేకాకుండా ఒక క్షమాపణ కాలు మొక్కించి ఆయన మా తమ్ముడైనటువంటి ఓంకార్ తోటి కాలు మొక్కించుకొని ఒక క్షమాపణ పత్రికలో రాయించుకున్నారు. ఈ విషయం మాకు నిన్న సాయంత్రం ఈ విషయం నాకు తెలిసింది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఈవో గారికి ఈ విషయమై రాతపూర్వకంగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము రాతపూర్వకంగా విజ్ఞప్తి ఇచ్చాము. అదేవిధంగా ఒక కుట్రపూరితంగా అంటే వేములవాడలో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి ఉద్యోగుల మీద ఈ సంఘటనతో మాకు తెలిసింది ఏంటంటే ఇదొక పెంట ఓంకార్ యొక్క మరణము ఒక పెంట ఓంకారే కాదు, ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులపై 4వ తరగతి ఉద్యోగులందరి మీద ఈ విధంగానే ఒక కుల అహంకారంతో ఒక మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క వేధింపులను ఇప్పటికైనా అధికారులు ఆపాలని కోరుతున్నాము. అంతేకాకుండా పెంట ఓంకార్ కుటుంబానికి, మా తమ్ముని యొక్క కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వము చర్యలు చేపట్టాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈవో గారికి యొక్క మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే ముఖ్యంగా మీరు అధికారికంగా మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయించాలి. ఈ ఇద్దరు అధికారులపై మీరు అధికారికంగా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయించాలని చెప్పి మేము మా తమ్ముడి యొక్క తీవ్రమైన మరణ వార్తని తీవ్రమైన దిగ్బంధికి గురయ్యాము, మానసిక వేదనకు గురయ్యాము. కాబట్టి అధికారికంగా మీరే కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. లేని ఎడల మేము మా తమ్ముడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము దీనిని SC/ST కమిషన్ తీసుకెళ్తాము, మా హక్కుల కమిషన్ తీసుకెళ్తాము, స్థానిక మంత్రి గారి దగ్గర ఈ విషయం తీసుకుపోతాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము. అదేవిధంగా అవసరమైతే సీఎం ముఖ్యమంత్రి వరకు కూడా మేము రేవంత్ రెడ్డి వారికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి న్యాయం జరిగే వరకు మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము.